దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో చక్కటి వర్తమానం మనం విన్నాం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడని. మరి ఇమ్మానుయేల్ దేవుడు మనకి తోడు. గత 2025 సంవత్సరం అంతా మనకు తోడుగా ఉన్నాడు. 26వ సంవత్సరంలో కూడా ఆయన మనకి తోడుగా ఉండి ఆయన చెయ్యి మనం గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోదాం. ఎందుకంటే పాస్టర్ గారు ఇసాక్ గారు మరి బలహీనులు అయిపోయారు. వారి కుమారుడు జోసఫ్ నిషిని దేవుడు వాడుకుంటున్నాడు. మరి దేవుడు మోషే తర్వాత అహరోను వచ్చాడు. మోషే ఐగుప్తులోకి 70 మంది వెళ్ళారు. అక్కడి నుంచి 6 లక్షల మందిని తీసుకుని వచ్చాడు. దారిలో 20 లక్షల మంది అయ్యారు. 20 లక్షల మందిని నడిపిస్తూ ఉన్న మోషే వారిని విడిచిపెట్టినప్పుడు యెహోషువకి అప్పగించి వెళ్ళాడు. యెహోషువ దేవునికి నమ్మకంగా పనిచేసి వారిని కనాను దేశానికి నడిపించాడు. మరి అలాగే నిస్సీ గారు కూడా నమ్మకంగా పనిచేసి మరి కానాను పరలోక రాజ్యం వెళ్ళడానికి మిమ్మల్ని అందరినీ ఆయన సిద్ధపరచబోతున్నాడు. కనుక ఆయన చిన్నవాడైనా పెద్ద మనసు కలిగిన వాడు, చక్కటి జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఆయనకి మీరందరూ కూడా సహకరించాలని, ఈ సేవా పరిచర్యలో మీ అందరి సహకారాలు వారికి ఉండాలని, ఈ మరి అపార్ట్మెంట్ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి రాత్రి చక్కటి క్రిస్మస్ వర్తమానాలు మనం విన్నాం. పిల్లల కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను